హలో, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీధర్ విఠలం గారు ఇచ్చినటువంటి అక్రానిమ్స్ అంటే ఎలా ఉంది అంటే క్లాసు సంక్షిప్త రూపము అంటారు. సంక్షిప్త రూపము అని అంటే మనకు అబ్రివేషన్స్ అని ఇస్తారు చూడండి మన పిల్లలకి క్లాస్లో. అబ్రివేషన్స్ అంటే మామూలుగా ఎలా ఉంటుంది, ఈటీసీ అంటే ఎక్సెట్రా, ఇలా అంటే ఒక అబ్రివేషన్ ఇచ్చి దాన్ని ఫిలప్ చేయమని కూడా చాలా ఒక 5 మార్క్స్ 2 మార్క్స్ 3 మార్క్స్ ఇస్తాం. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా ఉందనుకోండి, ఎస్ పెట్టి బి పెట్టి ఒక లోగో ఇస్తే అది స్టేట్ బ్యాంక్ అని మనం వెంబడే గమనిస్తాం. అంటే ఈ సంక్షిప్త సమాచారం ఎవరికి అవసరము అని అంటే ప్రతి ఒక్కరికి అవసరమేనండి. మామూలుగా ఇప్పుడు వాట్సాప్ చాటింగ్ వచ్చినాక కూడా హలో గుడ్ మార్నింగ్ అని మనం పెద్దగా అనే బదులు జీడీ అని పెడుతున్నారు, గుడ్ మార్నింగ్ అన్నట్టు. హలో అని అనే బదులు ఇట్లా హలో అని ఇలా హ్యాండ్ ఇస్తున్నారు. నమస్కారం అని టైప్ చేసే బదులు నమస్కారం సింబల్ ఇస్తున్నారు. అంటే చూడండి, మీరు బాగా గమనిస్తే పూర్వం ఇలాగే ఉండేది. భాష రాకముందు సైగల ద్వారా లేదా ఒక సౌండ్స్ ద్వారా లేదా ఒక సిగ్నల్ ద్వారా ఇలా అంటే వెళ్ళిపో, ఇలా అంటే రా, అంటే మనం మామూలుగా సంభాషణ చేసేటప్పుడు కూడా హ్యాండ్ మూమెంట్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి అని చెప్పేది కూడా ఎందుకు అంటే మాట అనేది ఎదుటి వాళ్ళకి వినిపించకున్నా కూడా ఈ మూమెంట్స్ ద్వారా తెలుస్తుంది. అంటే అలాగా ఈ సంక్షిప్త సమాచారం అనేది మన ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళకి కానీ తర్వాత షార్ట్ టర్మ్ కోర్సులు ఉంటాయి కొన్ని, షార్ట్ హ్యాండ్ కోర్సులు అంటే టైప్ వేరు, మళ్ళీ షార్ట్ హ్యాండ్ వేరు. అంటే వాళ్ళు ఒక సింబల్ పెడితే అక్కడ ఒక సెంటెన్స్, ఒక లైను లేదా ఒక లెంత్ ఆఫ్ వర్డ్స్ ఇలా ఒక స్టెనోగ్రాఫర్స్ అని అప్పుడు ఫేమస్. మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు, నేను 10th ఇంటర్ చదివేటప్పుడు స్టెనోగ్రఫీ అనేది ఒక పెద్ద పోస్ట్, దాన్ని ఐటీఐలో ఒక కోర్సు లాగా ప్రవేశపెట్టినారు. అంటే వాళ్ళు ఇలా రాసేస్తారు. అలా రాసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక 1 hour టైంలో రాయాల్సిన మ్యాటర్ని ఒక 10 minutesలో వాళ్ళు సింబల్స్ ద్వారా పెట్టుకొని తర్వాత టైపింగ్ చేసుకుంటారు. అప్పుడు కమ్యూనికేషన్లో ఉండేటటువంటి టైమును మనం మేనేజ్ చేసినట్టయితుంది, ప్లస్ హార్డ్ వర్క్ కూడా తగ్గుతుంది, స్మార్ట్ వర్క్ పెరుగుతుంది. ఇది అంతా చాలా చక్కగా చెప్పారండి. ఇంకా చెప్పాలి అని అంటే ఇలాంటి కోర్సెస్ సంబంధించిన జాబ్స్ రావాల్సిన అవసరం కూడా చాలా ఉందండి. ఎందుకంటే మనుషులు సినిమా 3 గంటల సినిమా నుంచి 2.5 గంటల సినిమాకి వచ్చారు, తర్వాత యూట్యూబ్లోకి వచ్చారు, తర్వాత ఇప్పుడైతే షార్ట్స్, చాలా చిన్న షార్ట్స్. అంటే సంక్షిప్త సమాచారానికి రోజులు మునుముందు ఇంకా ఎక్కువ పెరుగుతాయి అనేది నా అభిప్రాయం. అది ఒక రకంగా చెప్పాలి అంటే మంచిదేనండి. ఎందుకు అంటే ఈ ల్యాక్ ఆఫ్ థింకింగ్లో నిద్ర లేక పిల్లలు చాలా లెంతీ వర్క్ చేస్తూ స్మార్ట్ వర్క్ చెయ్యలేక, స్కిల్స్ లేక, ఇలాంటివి కొన్ని రావడం వల్ల లాభం చాలా ఎక్కువగా ఉంది అనేది నాకు నచ్చినటువంటి అంశం అండి. థ్యాంక్ యూ.